అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ రౌండ్ అప్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బాధ్యతలు చేపట్టిన తొలినాటి నుండే తనదైన దూకుడును కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, బీజేపీలను సైతం తూర్పారబడుతున్నారు. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను యాక్టివ్ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్న వైఎస్ షర్మిల త్వరలో జిల్లాల వారీగా పర్యటనలు మొదలుపెట్టనున్నారు. ఇక ఈ పర్యటనలను సక్సెస్ చేయడం షర్మిల సామర్థ్యానికి పెద్ద పరీక్ష అని చెప్పాలి. అందులో భాగంగా జిల్లాల వారీగా పర్యటనలు ఫిక్స్ చేసుకున్న షర్మిల కాంగ్రెస్ నేతలందరూ ఈ పర్యటనలో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ, టీడీపీలను షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్ బలంగా ఢీకొట్టగలదా అన్న అంచనాలు వేస్తున్నారు. చాలా కాలం నుంచి నిద్రావస్థలో ఉన్న కాంగ్రెస్ నాయకులను మళ్లీ రంగంలోకి దిగేలా చేయడం, ఇదే సమయంలో ప్రతిపక్షాల మాటల దాడులను తిప్పికొట్టడం, ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయడం వైఎస్ షర్మిలకు కత్తి మీద సామే. మరి ఈ పరీక్షలో షర్మిల ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు టీడీపీలో చేరారు. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు, ఆదోనికి చెందిన ఏసీ శ్రీకాంత్ రెడ్డిలు పార్టీలో చేరగా వారికి చంద్రబాబు కండువాలు వేసి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, యువత భవిష్యత్తు కోసం వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చర్మగీతం పాడేందుకు, టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు పనిచేస్తామని చెప్పారు. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆదోనికి చెందిన ఏసీ శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం పార్టీలో చేరారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చర్మగీతం పాడేందుకు, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు తెలిపారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన వీరశివారెడ్డి టీడీపీతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1994లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా కమలాపురం నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంవి మైసూరారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2004లో టీడీపీ అభ్యర్థిగా మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. అయితే 2009 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచే గెలుపొందారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన, ఇతర పరిణామాలతో 2014, 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కానీ తగినంత ప్రాధాన్యత దక్కడం లేదంటూ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ గూటికి చేరారు. ఇటు కొలికపూడి శ్రీనివాసరావు గతంలో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహించేవారు. ఆ తర్వాత అమరావతి రైతుల ఉద్యమంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కూడా టీడీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్ఆర్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. షర్మిల ఏదో ఆశించి జగన్ కోసం తిరిగారంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఎవరు కితాబు ఇవ్వకపోతే తన విలువ ఎక్కువ కాదు, తక్కువ కాదని కౌంటర్ ఇచ్చారు. తాజాగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ సమావేశంలోనూ ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేనలపై షర్మిల విమర్శలు గుప్పించారు. బీజేపీకి బానిసలని ఆరోపించారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి
మరోసారి తన సోదరుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ పాలనకు జగనన్న పాలనకు చాలా వ్యత్యాసం ఉందని, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి షర్మిలారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని, అలాంటి మోసం చేసిన పార్టీతో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీలు దోస్తీ కట్టాయని విమర్శించారు. ముఖ్యంగా బీజేపీకి 3 పార్టీలు బానిసలుగా మారాయని మండిపడ్డారు. బీజేపీకి షర్మిల కొత్త అర్థం చెప్పారు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ముగ్గురు బీజేపీకి బానిసలని, కేంద్రం బిల్లు పెడితే ఒక్క మాట మాట్లాడకుండా ఓటు వేస్తారని ఆరోపించారు. వైఎస్ఆర్ హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వాలని భావించారని, ఆయన ఉండుంటే 7%కి పెరిగేవన్నారు. కేంద్రంలో బీజేపీ మతతత్వ పార్టీ మణిపూర్లో 2000 చర్చ్లను విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. చర్చిలపై దాడులు చేస్తుంటే క్రిస్టియన్ అయిన జగన్ అన్న బీజేపీపై ఒక్క మాట మాట్లాడలేదని షర్మిల తూర్పారబట్టారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరూ సైనికుడిలాగా మారాలని పిలుపునిచ్చారు. ఇది వాల్టి విహారీ రౌండప్. మరో విహారీ రౌండప్ తో మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన, ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నారు. అమ్ముడు పోతున్న ఈ వ్యవస్థలో జనం గొంతుకై నిలుస్తున్న విహారీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజమైన వార్తలు కావాలంటే విహారీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.